భారతం ఆది పర్వం భాగం 17. అస్థీకుడు సర్పయాగాన్ని నివారించుట. ఉగ్రశ్రవసుడు కొనసాగిస్తున్నాడు. జనమేజయుని సర్పయాగంలో అనేక సర్పాలు నశించిపోయాయి. కొద్ది మాత్రమే మిగిలాయి. వాసిక్కి చాలా బాధ కలిగింది. భయంతో అతని హృదయం వ్యాకులమైంది. తన చెల్లెల జరత్కారువుతో, చెల్లెల, నా ప్రత్యంగము జ్వలించిపోతోంది, దిక్కు తోచడం లేదు, తల తిరిగిపోతోంది, మూర్ఛ క్రమ్ముతున్నట్లుంది, ప్రపంచం గిర్రును తిరుగుతోంది, గుండె బ్రద్దలైపోతోంది, నేను కూడా వివసుడినై ఈ నాలుకలు చాపే అగ్నిలో పడిపోతానేమో అనిపిస్తోంది. ఈ యజ్ఞం ఉద్దేశం అదే. నేను ఈ సమయం కోసమే జరత్కారువుతో నీ వివాహం జరిపించాను. నీవు ఇప్పుడు మమ్మల్ని కాపాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం నీ కొడుకు అస్థీకుడు ఈ యజ్ఞాన్ని ఆపగలడు. అతడు బాలుడైన గొప్ప వేదవేత్త, పెద్దలకు పూజ్యుడు. ప్రస్తుతం అతనికి మమ్మల్ని రక్షించమని చెప్పు అన్నాడు. అన్నగారి మాటలు విన్న జరత్కారువు అన్ని విషయాలు చెప్పి నాగులను రక్షించమని అస్థీకును ప్రేరేపించింది. తల్లి ఆజ్ఞను శిరసావహించి అస్థీకుడు వాసుకితో, నాగరాజా, మీరు శాంతించండి, మిమ్మల్ని శాప విముక్తులను చేస్తాను. నేను యథార్థం చెప్తున్నాను, నవ్వులాటకైనా అబద్ధం చెప్పను కాబట్టి నా మాటలు నిజమని నమ్మండి. నా మృదువైన మాటలతో జనమేజయ మహారాజును ప్రసన్నుని చేసుకుని ఆ యజ్ఞాన్ని ముగింపజేస్తాను. మీరు నన్ను నమ్మండి అని చెప్పాడు. ఈ రీతిగా నాగులను ఆశ్వాసించి నాగులకు ముక్తి కలిగించడానికి యజ్ఞాన్ని మాన్పించాలనే ఉద్దేశంతో అస్థీకుడు బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి యజ్ఞశాల అంతా సూర్యాగ్నుల వలె ప్రకాశిస్తున్న సభాసదులతో నిండి ఉండడం చూశాడు. ద్వారపాలకులు అతన్ని లోనికి పోనీయలేదు. లోనికి పోవాలని అతను యజ్ఞాన్ని స్తుతించడం మొదలుపెట్టాడు. అస్థీకుని యజ్ఞస్థుతిని విన్న జనమేజయుడు అతని లోనికి రమ్మని అనుమతించాడు. యజ్ఞమండపంలోకి వెళ్ళి అస్థీకుడు యజమానుని, సభాసదులను, ఋత్విజులను, అగ్నిని మరింతగా స్తుతించసాగాడు. అస్థీకుని స్తుతిని విన్న వారందరూ సంతుష్టులయ్యారు. సభాసదుల మనోభావాన్ని గుర్తించిన జనమేజయుడు బాలుడైన ఇతడు అనుభవజ్ఞుల పెద్దవారిలా మాట్లాడుతున్నాడు. ఇతను నేను బాలునిగా అనుకోవడం లేదు, పెద్దవారిగానే భావిస్తున్నాను. నేను ఇతనికి వరమిద్దామనుకుంటున్నాను. మీకు అందరికీ ఇష్టమేనా అని అడిగాడు. దానికి సభాసదులు, బ్రాహ్మణుడు బాలుడైనా రాజుకు సమ్మాన్యుడే, ఇక పండితుడైతే చెప్పేదేముంది, కాబట్టి మీరు అతను కోరింది ఇవ్వచ్చు అన్నారు. జనమేజయుడు, మీరు యథాశక్తిగా నా పని పూర్తి చేయండి. నా ప్రధాన శత్రువు తక్షకుడు, అతను ఇప్పుడే ఇక్కడికి రావాలి అనగానే ఋత్విజుడు తక్షకుడు ఇంద్రుని శరణు వేడాడని, అతడు అతనికి అభయదానం ఇచ్చాడని అగ్నిదేవుడు చెప్పాడు అని చెప్పారు. క్షణకాలం చింతించిన జనమేజయుడు ఇంద్రునితో సైతంగా తక్షకుడు వచ్చి అగ్నికుండంలో పడి భస్మమైపోయే మంత్రాలు చదివి హోమం చేయండి అన్నాడు. అతని మాటలు విని హోత అలాగే ఆహుతులిచ్చాడు. తక్షణమే ఇంద్రుడు, తక్షకుడు ప్రత్యక్షమయ్యారు. ఇంద్రుడు ఆ యజ్ఞాన్ని చూసి భయపడిపోయి తక్షకుడిని వదిలి వెళ్ళిపోయాడు. తక్షకుడు అంతకంతకు అగ్నిని సమీపిస్తున్నాడు. అప్పుడు బ్రాహ్మణులు, రాజా, నీ పని పూర్తయింది, ఈ బ్రాహ్మణుడికి నీవు దానం ఇవ్వచ్చు అన్నారు. జనమేజయుడు, బ్రాహ్మణ కుమార, నీ వంటి సత్ప్రాత్రునికి తగిన వరమిద్దామనుకుంటున్నాను కాబట్టి నీకు కావలసిన దాన్ని ఆనందంగా అడుగు. నేను ఎంత దుష్కరమైందైనా అది నీకు ఇస్తాను అన్నాడు. తక్షకుడు అగ్నిగుండంలో పడిపోబోతుండడం చూస్తాడు అస్థీకుడు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వెంటనే, రాజా, ఈ యజ్ఞగుండంలో పడే పాములు రక్షింపబడాలి కనుక వెంటనే యజ్ఞం ముగించు, ఇదే నాకు కావాల్సిన వరం అన్నాడు. జనమేజయుడు అసంతృప్తిగా, బ్రాహ్మణ కుమార, నీవు బంగారం, వెండి, గోవులు, ఇతర వస్తువులు ఏవైనా సరే కోరుకో, ఇస్తాను. ఈ యజ్ఞం ఆపివేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు. అస్థీకుడు అందుకు అంగీకరించలేదు. తన మాతృవంశం మేలు కోసం యజ్ఞం పరిసమాప్తి చేయడమే తన కోరిక అన్నాడు. జనమేజయుడు ఎంత చెప్పినా ఇంకొకటి స్వీకరించడానికి అతను ఒప్పుకోలేదు. అప్పుడు అక్కడ ఉన్న వేదవేత్తలైన సదస్సులందరూ ముక్తకంఠంతో అతను ఏది అడిగాడో అదే అతనికి లభించాలి అన్నారు. సౌనకుడు, సోదరందన, ఆ యజ్ఞంలో గొప్ప గొప్ప పండితులు ఉన్నారు కదా, అస్థీకునితో వారు మాట్లాడుతున్న సమయంలో తక్షకుడు అగ్నిలో ఎందుకు పడిపోలేదు, వారికి అటువంటి మంత్రం స్ఫురించలేదా అని సందేహంగా అడిగాడు. ఉగ్రశ్రవసుడు ఇలా సమాధానం చెప్పాడు. ఇంద్రుడు వదిలివేయగానే తక్షకుడు మూర్చిపోయాడు. అస్థీకుడు ఆగు 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 అని 3 సార్లు అన్నాడు. అందుకనే అతడు ఆకాశంలోనే వేలాడుతూ ఉండిపోయాడు. అగ్నిగుండంలో పడలేదు అని సందేహం తీర్చి తిరిగి సౌనక, సభాసదులందరూ పదే పదే చెప్పడంతో జనమేజయుడు, సరే, అస్థీకుని కోరిక తీరుగాక, ఈ యజ్ఞం ఆగిపోయింది, ఆ సూదుడు చెప్పిన మాట కూడా సత్యవుగాక అన్నాడు. జనమేజయుడు ఆ మాట అనడంతోనే
అందరూ సంతోషించారు. రాజు ఋత్విజులను, సదస్యులను, అక్కడికి వచ్చిన ఇతర బ్రాహ్మణులను అనేక దానాలు ఇచ్చి సత్కరించాడు. యజ్ఞం ఆగిపోతుందని చెప్పిన సూతునికి కూడా అనేక విధాలుగా సత్కరించాడు. యజ్ఞాంతంలో చేయాల్సిన అపభృత స్నానం చేసిన పిమ్మట అస్థీకునికి స్వాగత సత్కారాలు చేసి సంతోషపెట్టి వీడ్కోలు చెప్పాడు. వెళ్ళేటప్పుడు తాను చేయబోయే అశ్వమేధ యాగానికి సభాసదునిగా వేయించేయవలసిందని ఆహ్వానించాడు. అస్థికుడు సరేనన్నాడు. అనంతరం వాసిక గృహానికి వెళ్ళి తల్లికి, మేనమావకి జరిగిందంతా చెప్పాడు. ఆ సమయంలో నాగరాజు వాసుకి సభలో యజ్ఞానికి ఆహుతి కాకుండా మిగిలిన సర్పాలన్నీ చేరాయి. అవని అస్థికుని నోటి వెంట సంగతంతా తెలుసుకొని సంతోషించాయి. అతన్ని ప్రేమగా చూస్తూ, నాయనా, నీకేం వరం కావాలో కోరుకో. నీవు మమ్మ మృత్యుముఖం నుండి తప్పించావు. మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు మేము ఏం ఉపకారం చేయగలమని పదే పదే అడిగారు. అందుకు అస్థికుడు, సాయం ప్రాతకాలాలలో ఎవరైతే ఈ ధర్మమయమైన ఉపాఖ్యానాన్ని చదువుతారో వారికి సర్పభయం లేకుండా ఉండేటట్లుగా తనకు వరమిమ్మని కోరాడు. అది విని పాములన్నీ సంతోషించి, నీ కోరిక నెరవేరుతుంది, మేము ప్రేమతో వినయంతో నీ కోరికను తీరుస్తాం అని ఆర్తిమంత, సునీధ మంత్రాలలో ఏ ఒక్కదాన్నైనా పగలు కానీ రాత్రి కానీ పఠించినట్లయితే అతనికి సర్పాల వల్ల భయం కలగదు అని దీవించాయి. ఆ మంత్రాలు ఇవి క్రమంగా: యో జరత్కారుణ జాతో జరత్కరో మహాయశా అస్థీగ సర్పసత్రేణ పన్నగాన్యోభ్యరక్షత తం స్మరంతం మహాభాగ నమాం హింసితుమర్హద. జరత్కారు అనే మునికి, జరత్కారు అనే పేరు గల నాగకన్యకు అస్థీకుడు అనే పేరు మోసిన ఋషి పుట్టాడు. అతడు సర్పయజ్ఞాల నుండి మీ సర్పాలన్నింటినీ కాపాడాడు. మేము అతన్ని స్మరిస్తున్నాము. మీరు మమ్ము కాటువేయకండి. సర్పాపసర్ప భద్రంతే గచ్చ సర్ప మహావిష జనమేజయస్య యజ్ఞాంతే అస్థీక వచనం స్మర. విశ్వసర్పవా, నీవు తొలగిపో, నీకు శుభమగుగాక, నీవు వెళ్ళిపో. జనమేజయుని యజ్ఞ సమాప్తి సమయంలో అస్థీకుడు చెప్పిన దానిని స్మరించండి. అస్థీకస్య వచః శ్రుత్వా సర్పో న వివర్తతే శతధా భిద్యతే మూర్ధ్ని సింసవృక్ష ఫలం యథా. అస్థీకుని శపథం విని కూడా వెనుతిరగని సర్పానికి సింసఫలంలాగా తల 1000 ముక్కలవుతుంది. ధార్మిక శిరోమణి అయిన అస్థీకుడు ఈ రీతిగా సర్పయజ్ఞాన్ని నుండి సర్పాలను రక్షించాడు. శరీర ధర్మం పూర్తయ్యాక పుత్ర పౌత్రులను వదిలి అస్థీకుడు స్వర్గస్థుడయ్యాడు. అస్థీకుని కథ విన్నవారికి, చదివిన వారికి సర్పాల వల్ల భయం కలగదు.